నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు డాక్టర్ భరత్ కుమార్ నారా ఉన్నారు. సీనియర్ సర్జన్ ఇన్ గ్యాస్ట్రోఎంట్రియాలజీ. సో, ఈరోజు మనము ప్యాంక్రియాస్ క్యాన్సర్‌కి సంబంధించి డాక్టర్ గారి నుంచి అనేక డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. డాక్టర్, చాలా మందికి యాక్చువల్‌గా యూజువల్లీ క్యాన్సర్ అంటేనే భయం ఉంటుంది. సో, ప్యాంక్రియాస్‌కి సంబంధించి చాలా మందికి ఇంచుమించుగా అవగాహన చాలా తక్కువ ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా అనుకున్నట్టు తరచుగా కొంతమందికి అర్థం కాదు అదేంటి అని. సో, లివర్, కిడ్నీ ఇట్లా అంటే తెలుస్తూ ఉంటాయి. సో, దాని గురించి ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మనం ప్యాంక్రియాస్ అంటే ఏదో కొంచెం యెస్. షార్ట్‌గా చెప్పుకుందాం. హ్మ్. సో ప్యాంక్రియాస్ అనేది వెరీ సాఫ్ట్ ఆర్గాన్, చిన్న ఆర్గాన్, చాలా సాఫ్ట్ డెలికేట్ ఆర్గాన్ అది. సో మనకి స్టమక్కి వెనకాల భాగంగా కొంచెం వెన్నుకి ముందు భాగంగా ఉంటుంది అది. సో మన మామూలు భాష చెప్పాలంటే ఇది కొంచెం డీప్ సీటెడ్, అంటే లోపలికి ఉంటుంది, ఈజీగా మనకి బయటికి తగిలేటట్టు అనిపించదు. స్టమక్లోనే కొంచెం డీప్ సైడ్ ఉంటుంది అది. సో ఈ ప్యాంక్రియాస్ వచ్చేసి మెయిన్గా రెండు ఫంక్షన్స్, దానికి రెండు ఉపయోగాలు దానివల్ల. ఒకటి ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటాం, అంటే మన డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే మనకి సెక్రీట్ అవుతాయో, మనకి ఆహారం ఏదైతే అరుగుదలకి అవసరమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అది ముఖ్యంగా ప్యాంక్రియాస్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి హార్మోన్స్, ఎస్పెషలీ మనకి ఇన్సులిన్, గ్లూకగాన్, ఇట్లాంటి హార్మోన్స్ ఏవైతే మనకి బ్లడ్ షుగర్స్ మెయింటైన్ చేసే దానికిను, వేరే ఇంకా అదర్ హార్మోనల్ బ్యాలెన్స్ చేసే వాటికి ఈ ప్యాంక్రియాస్ ముఖ్యంగా ఎండోక్రైన్ ఫంక్షన్, అంటే హార్మోనల్ ఫంక్షన్ కూడా చేస్తూ ఉంటుంది. సో దీనికి డ్యూయల్ ఫంక్షన్స్ ఉన్నాయి దీనికి. సో ఈ ప్యాంక్రియాస్ అనేది నేను అన్నట్టు చాలా లోపలికి డీప్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అంత తొందరగా మనకి బయటపడదు, డయాగ్నోస్ అవ్వదు. సో అండ్ పెయిన్ ఏదైనా దాంట్లో ఏదైనా ట్యూమర్ ఏదైనా వచ్చినా, లేకుంటే దాంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ లోకలైజ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ పేషెంట్స్కి కూడా చాలాసార్లు ఆ సిమ్టమ్స్ని వేరే విధంగా అన్వయించుకుంటుంటారు, అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనో లేకుంటే ఇంకేదో ఇష్యూస్ అనో అట్లా అన్వయించుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ఏవైతే మనం ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకుంటున్నామో, ఈ ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అనేవి చాలాసార్లు మా దగ్గరికి వచ్చేసరికి, డాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి అవి చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడతాయి. ఓకే. సో మనకి మెయిన్ ప్రాబ్లం ప్యాంక్రియాటిక్ డిసీజ్, ఈ ట్యూమర్స్ క్యూర్ గురించి మాట్లాడితే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ మెయిన్ ఇష్యూ. అంటే తొందరగా బయటపడవు. సో ఇట్లాంటి వాటికి ఎట్లా మనం బయటపడని వాటిని గురించి ఎట్లా మనం డిస్కస్ చేయాలనేది మెయిన్ టాపిక్. అవును. సో అంటే మీరు అన్నట్టు లక్షణాలు ఎట్లా ఉంటాయి, అండ్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్, వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్ లో రావచ్చు ఇది? సో జనరల్లీ చూస్తే ఇవన్నీ కూడా 6th decade, అంటే 60 years అబోవ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్యూమర్స్. ఎస్పెషలీ స్మోకర్స్, ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళల్లో, లేదా కొంతమందికి ఆల్రెడీ ప్యాంక్రియాస్లో నుంచి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం, అంటే రిపీటెడ్గా ప్యాంక్రియాస్లో వాపు రావడం, పెయిన్ రావడం, తగ్గడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవే కాకుండా కొంతమందికి హెరిడిటరీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో బేసికల్లీ ఇవన్నీ కూడా పేషెంట్స్కి ప్రజెంటేషన్లో ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, పెయిన్ అండి, డీప్ సీటెడ్ పెయిన్, ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి పోతే జాండీస్, అంటే పచ్చరికలు అంటాం కదా మనం. సో కళ్ళు పచ్చగా అవ్వడం, యూరిన్ హై కలర్డ్ అవ్వడం, మోషన్ రంగు మారడం, ఇట్లాంటివి కూడా మెయిన్ లక్షణాలుగా ఉంటాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ఎవరైతే వెయిట్ లాస్ అవుతున్నామో, ఎస్పెషల్లీ 60 years తర్వాత, లేదా సడన్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్, అంటే సడన్గా ఒకసారి 50 years అబోవ్ వాళ్ళకి అప్పుడు దాకా లేని డయాబెటీస్ సడన్గా వచ్చినప్పుడు ఈ ప్యాంక్రియాటిక్ డిసీజెస్ లేదా ట్యూమర్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇంకా యూరిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా డాక్టర్? వాళ్ళకి తరచూ యూరిన్ అవ్వడం కానీ, అంటే అసోసియేటెడ్ డయాబెటీస్ ఉంటే యూరినేషన్ ఎక్కువ అవ్వచ్చు. బట్ జనరల్గా చెప్పాలంటే కలర్ ఆఫ్ ద యూరిన్ మారుతుంది. సో మనం మామూలుగా చూస్తాము యూరిన్ కలర్ కొంచెం లైటిష్గా ఉంటుంది అందరికీ, దీంట్లో వచ్చేసి ఇంకా డీప్ ఎల్లోయిష్గా, డీప్ కలర్డ్గా ఉంటుంది. ఇది దట్ ఇస్ అగైన్ ఏ సైన్ ఆఫ్ ట్యూమర్. ఎస్పెషల్లీ ఆ ప్యాంక్రియాస్ అండ్ బిలియరీ డక్ట్స్ అంటాము. సో లివర్ నుంచి వచ్చే బైల్ ఏదైతే పేగులోకి వెళ్ళాలో, సో ఈ ప్యాంక్రియాస్ అనేది ఆ బైల్ డక్ట్ అనేది ప్యాంక్రియాస్ నుంచి వెళ్తుంది. సో మనకి ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ ట్యూమర్ ఏదైనా డెవలప్ అయింది అనుకోండి ఆ ఏరియాలో, ఆ బైల్ డక్ట్ని అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది, అంటే దానిపైన ఒత్తిడి చేస్తుంది. ఎప్పుడైతే బైల్ డక్ట్ బ్లాక్ అవుతుందో
మనకి బ్లడ్ లో బిలిరుబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే. సో దట్ ఇస్ నథింగ్ బట్ జాండీస్, మన Jaundice. జనరల్ భాషలో జాండీస్ అంటాం. సో ఇవి ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్ సంబంధించి అంటే ట్యూమర్ సంబంధించి వచ్చే లక్షణాలండి. డాక్టర్ అంటే మనం ముందు అంటే స్మోకింగ్ అండ్ ఈ హ్యాబిట్స్ గురించి అనుకున్నాము. ఫిమేల్స్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఫీమేల్స్ కేస్ లో వస్తే కరెక్ట్. సో ఫీమేల్స్ అని Recognize. మేల్స్ అని డిఫరెన్సియేషన్ పెద్ద లేదు వీటికి. బట్ జనరలీ స్పీకింగ్ స్మోకర్స్ లో కొంచెం ప్రాపెన్సిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని పర్టికులర్గా జెండర్ వైజ్ ఇది మేల్స్లో ఎక్కువ వస్తుంది, ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది చెప్పడం అంత సులభం కాదు. ఓకే. బట్ ఫిమేల్స్ లో కూడా వచ్చే Females లో ఛాన్స్ కూడా వచ్చే ఉంటుంది. అవకాశం. బట్ వాళ్ళకి ఎట్లా రికగ్నైజ్ చేస్తాం? సేమ్ సేమ్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ అయితే సేమ్, మేల్కి ఫీమేల్కి ఎవరికైనా కానీ సిమ్టమ్స్ అవే ఉంటాయి. Hmm. మెయిన్ గా వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ ఈజ్ సంథింగ్ విచ్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్. అంటే తింటున్నామా కానీ వంటపడట్లేదు అన్నట్టు, లేదంటే ఎస్పెషల్లీ కొంతమంది చూస్తాం మన ఇళ్లలో సడన్ గా తగ్గిపోయి ఉంటారు. ఎందుకు తగ్గారంటే రీజన్ తెలియదు. తెలియదు. అవునవును. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ముఖ్యంగా మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటేనే బెటర్ అండి. సో డాక్టర్ అంటే ఎవరికైనా మీరు చెప్పిన లక్షణాలు ఇన్ కేస్ వస్తే ఎలాంటి అంటే ఎవరిని ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? So, ఎలాంటి చెకప్స్ ఉంటాయి? కరెక్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒక సర్జన్ని కలవడం. సో ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో ఈ ప్యాంక్రియాటిక్ డిసీజెస్ ని చూసే స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద రేర్ కండిషన్స్ కాబట్టి చాలా మంది డాక్టర్స్ కూడా దీనిపైన అంత అవగాహన ఉండదు. సో మిస్లీడ్ అవుతుంటారు. డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో వేరే కారణం చేత ఎక్కడికైనా పోతే వాళ్ళు ప్రాబ్లీ అంత సీరియస్గా ఎవాల్యుయేట్ చేయకుండా ఏదో జనరల్ మెడిసిన్స్ రాయడం, అదొక నెల 2 నెలల పాటు వాళ్ళు వాడడం, దాన్ని ముదిరిపోయిన తర్వాత కానీ తెలియదు. జాండీస్ అంటూ ప్రజెంటేషన్ అయినాక అరే కామర్లు వచ్చాయి ఇప్పుడు ఎక్కడ పోవాలని ఆలోచించి, ఇది మెయిన్ ఇష్యూ. సో ఇవాళ మనం ముఖ్యంగా మనం మాట్లాడుతుండేది దీని గురించి. సో ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అనేవి మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే దానికి అంత మంచిగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే ఒకసారిగా అది ముదిరిందంటే, నేను ఇంతకు అన్నట్టు ప్యాంక్రియాస్ అనేది ఎట్లాంటి లొకేషన్లో ఉంటుందంటే దాని పక్కన మేజర్ వెజల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, బైలేరీ డక్ట్స్ ఉంటాయి, పేగులు అతుక్కొని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక వెరీ కాంప్లెక్స్ అనాటమీ. ఓకే. ఈ కాంప్లెక్స్ అనాటమీలో ఏమైందంటే ట్యూమర్ వచ్చినప్పుడు ఆ ట్యూమర్ స్ప్రెడ్ అయ్యేది పక్కనుండే భాగాలు కూడా స్ప్రెడ్ అయింది అనుకోండి, మనం ఆ ట్యూమర్ని సర్జరీ ద్వారా తీయడం అనేది జరగదు. అంటే ఆ స్టేజ్ దాటిపోతుంది. సో అన్ఫార్చునేట్లీ ఆ వెజల్స్ అనేవి ఇంపార్టెంట్ వెజల్స్ మనకి. సో ఎస్పెషల్లీ లివర్కి పోయే వెజల్స్, పేగుల నుంచి బ్లడ్ లివర్ ద్వారా హార్ట్కి పోయే వెజల్స్ అన్నీ కూడా చాలా చిన్న ఏరియాలో, ఏరియా ఆఫ్ 5 సెంటీమీటర్స్ ఏరియాలోనే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనాటమీ అక్కడ. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మెయిన్గా అడ్రస్ చేయాలంటే అర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద క్లూ దీనికి. సో దీంట్లోనే ముఖ్యంగా మనం చేస్తుంది ఈ చిన్న అల్ట్రాసౌండ్స్ కూడా ప్యాంక్రియాస్ సరిగా కనిపించవు. ఎందుకంటే ఇంతగా చెప్పినట్టు డీప్ సీటెడ్ ఉంటుంది.